దేశ తూర్పు తీరాన పోర్ట్ సిటీగా నేవీ కేంద్రంగా పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన విశాఖపట్నం ఐటీ రంగంలోనూ సరికొత్త ముద్ర వేసుకోవాలని తరుణం ఆసన్నమైందని యువత ఆకాంక్షిస్తోంది. మరి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే కొలువుదీరడం, ఐటీ పరిశ్రమను ప్రోత్సహించే ప్రకటనలు చేస్తూ ఉండటం వారిలో ఆశలను రేకెత్తిస్తోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విశాఖ సాగర తీరంలో ఐటీ వెలుగులు ఆరిపోయాయి. జగన్ సర్కార్ వేధింపులు తట్టుకోలేక పలు పెద్ద కంపెనీలు నగరాన్ని వదిలి వెళ్లిపోయాయి. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున గతంలో ప్రతిపాదించిన ఒప్పందాలు, కుదిరిన పరిశ్రమలను గ్రౌండింగ్ చేయించడం పైన దృష్టి సారిస్తున్నారు. ఇక తాజాగా విశాఖ ఐటీ పార్క్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ను కలిసి పరిశ్రమ ఉన్నతికి గల అవకాశాలను ప్రభుత్వం సమకూర్చాల్సిన రాయితీలపైన వినతి పత్రాలను అందించారు. ఋషికొండ ప్రాంతంలోని ఐటీ హిల్ నంబర్ 3లో ఐబీఎంకు ఎదురుగా ఉన్న 23 ఎకరాలలో పీపీపీ విధానంలో కొత్త ఐటీ పార్క్ అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ జీవీఎంసీ అనుమతులతో పాటుగా జీరో కాస్ట్ ఎంట్రీతో రిజిస్ట్రేషన్ లేకుండా భూ బదలాయింపు చేయాలని, వీఎల్టీ ఛార్జీలపైన మినహాయింపును ఇవ్వాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. కొత్త మిలీనియం టవర్లోని భవనాలలో 3.5 లక్షల చదరపు అడుగుల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది. ఇక ఒక్కో కంపెనీకి 25,000 చదరపు అడుగుల స్థలం కేటాయించి 1000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించేలా చూడొచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీలకు 3 ఏళ్ల పాటు ఉచితంగా స్థలాన్ని కేటాయించవచ్చు. ఇక హిల్ నంబర్ 2, హిల్ నంబర్ 3లలో ఖాళీలను ఉన్న 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కొత్త కంపెనీలకు కేటాయించాలని, 50% అద్దె రాయితీని ఇవ్వాలని యోచిస్తున్నారు. ఐటీ కంపెనీలకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పెట్టిన బకాయిలు, ప్రోత్సాహకాలను చెల్లించాలి. మరి ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కొత్త విధానాలతో పాటుగా రాయితీలు ప్రకటించాలి. ఏపీ ఐటీ రంగంలో పెట్టుబడులకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్. శిరీష, ఐటీ ఇండస్ట్రీస్ కి సంబంధించి నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే విశాఖ ఐటీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఆ శాఖకు సంబంధించిన మంత్రి లోకేష్ ను కలిశారు. నగరంలో ఐటీకి సంబంధించి అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో తమకు అవకాశం కల్పించాలని వారు కొన్ని ప్రతిపాదనలు లోకేష్ ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. దీనికి లోకేష్ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అదానీ డేటా సెంటర్ కు సంబంధించి ఇక్కడ ప్రాజెక్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా తక్కువ ప్రెమిసెస్ లో దీన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే అది ఇంకా గ్రౌండింగ్ కాలేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, అలాగే ఐటీ పరిశ్రమకు సంబంధించి నూతనంగా వస్తున్న ఆవిష్కరణలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులను అయితే వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. వీటన్నింటినీ కూడా గ్రౌండింగ్ చేయాలని భావిస్తున్నారు. అలాగే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పేపర్ మీద అయితే వర్క్ జరిగింది. వాటి గ్రౌండింగ్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం దాన్ని కూడా వడివడిగా గ్రౌండింగ్ చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కేంద్రంలో కూడా భాగస్వామ్య ప్రభుత్వమే ఉండటంతో ఐటీ పరిశ్రమలకు సంబంధించి
పూర్తి స్థాయిలో కూడా త్వరగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా వచ్చే అవకాశం ఉందని అయితే నిపుణులంతా కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమ వేగంగా పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐటీ హిల్ నెంబర్ 1, 2, 3లో ఉన్నాయి. అదనంగా మరో 30,000 ఎకరాలను కొత్త ఐటీ పరిశ్రమలకు కూడా ఇవ్వాలని స్థానికులు కోరడం జరిగింది. అందుకు అనుగుణంగా కూడా ప్రభుత్వం అనుకూలంగా స్పందించడంతో విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమ పరుగులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.